దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు. 28:28. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించునప్పుడు నీతిమంతులు ప్రబలుదురు లేదా ఎక్కువగుదురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 3 సార్లు నీతిమంతులు అనే మాట వ్రాయబడింది. 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని, 28వ అధ్యాయం 12వ వచనంలో నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం అని, 28వ అధ్యాయం 28వ వచనంలో దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగా విస్తరిస్తారు, వర్ధిల్లుతారు అని చాలా ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి మాటలు రాయబడ్డాయి. ఈరోజు విజయోత్సవమే మహాఘనత అనే ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. విజయోత్సవమే మహాఘనతకు కారణం లేదా మహాఘనత. విజయోత్సవమే మహాఘనత. మనమంతా కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొందుకుని నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిర్మల హృదయులుగా, నిందారహితులుగా, నిజాయితీ పరులుగా మార్చబడ్డాం. నీతిమంతులైనటువంటి దేవుని పిల్లల జీవితాలలో జయ జీవితం, విక్టోరియస్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీతిమంతులు ధైర్యంగా ఉండటం నిజమే, నీతిమంతులు వర్ధిల్లటం నిజమే, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించడం, ఆపదలన్నిట్లో నుంచి విడిపించడం, నీతిమంతుల సంతానం పక్షంగా ప్రభు నిలిచి బాహు చాపి బలమైన గొప్ప కార్యాలు జరిగించడం సర్వసాధారణం. అయితే ధైర్యమే సరిపోదు, బలపరచబడటం మాత్రమే సరిపోదు. ప్రార్థనలు ఆలకించబడుతున్నాయి, ప్రభు మన పక్షంగా ఉన్నాడు, ప్రభు కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద నిలిచి ఉన్నది, ప్రభు మన జీవితాలలో మహిమను ప్రత్యక్షపరిచి ఘనకార్యాలు జరిగిస్తున్నాడు అని సంతోషించడం, సంబరాలు చేసుకోవటం మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న చక్కని మాట, నీతిమంతుల జీవితాలలో జయం అనేది కలగాలి. నీతిమంతుల చేతులలో జయధ్వజం ఉండాలి. నీతిమంతుల బ్రతుకులో రాజు యొక్క జయధ్వని ప్రతిధ్వనించాలి. జీవితకాలం అంతా, బ్రతికినంత కాలం, అడుగుపెట్టిన ప్రతి స్థలములో
అత్యధికమైన విజయమే మనం పొందాలి, కానీ అపజయం అనేది మనం ఎరగకుండా ఆయుష్కాల దినములన్నిట విజయ పదములో మనం నడిపించబడాలి, విజయానందం అనుభవించాలి, జయధ్వని మనలో ప్రతిధ్వనించాలి. యెహోవా నిస్సి అన్నట్లుగా జయధ్వజం ఎత్తి మనం యాత్ర చేయాలి. మనలో ప్రతి వారి నోట ఒకే మాట వినబడాలి. ఏమని? యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం, యెహోవాకు జయం, యేస్తోస్కి జయం, హోసన్న మందిరములో ఉన్న నీతిమంతులందరికీ జయం అని కేకలు వేయచ్చు, విజయ శంఖారావం పూరించుచు విజయానందంతో మన జీవిత దినములను వెళ్ళబుచ్చాలి. ఎవరి బ్రతుకులో కూడా ఏ ఒక్క విషయంలో కూడా అపజయం పొందకూడదు, అవమానాన్ని ఎదుర్కొనకూడదు, అపవిత్రతకు అవకాశం ఇవ్వకూడదు. ఆయుష్కాలం అంతా కూడా జయ జీవితం మనం కలిగి నడిపించబడాలి. సొలొమోను చెప్తున్నాడు సామెతల గ్రంథం 28:12లో, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకి కారణం. దేవునికి భయపడి నీతిమంతులు ఎదుగుతూ ఉంటే న్యాయం స్థాపించబడుతుంది. న్యాయం స్థాపించబడిన సమాజంలో, సంఘములో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో శాంతి, సంతోషం, నీతి ప్రబలి వృద్ధి పొందుతూ ఉంటాయి. అవినీతి అధికారంలోనికి వస్తే, అవినీతి పరులు అధికారంలోని గనక వస్తే అన్యాయం అధికమైపోతుంది. అవినీతి పరులు అధికారంలోనికి వస్తే అన్యాయం అధికమైపోయే అవకాశం ఉంది. అవినీతి పరులు అధికారంలోకి వచ్చారనుకోండి, సత్యవంతులు, నిర్దోషులు, యథార్థవంతులు, నీతిమంతులు, నిజాయితీ పరులు, నిర్మల హృదయాలంతా కూడా భయపడి, కంగారు పడి స్వేచ్ఛగా, ధైర్యంగా, సంతోషంగా సమాజంలో కనబడలేరు, సంఘంలో ప్రార్థనల్లో కనబడలేరు, భక్తి జీవితంలో ఉన్నతంగా జీవించలేరు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దుష్టులు గొప్పవారు అయినప్పుడు అంటండి, దుష్టులు ప్రబలనప్పుడు అంటండి ఏం జరిగిద్దంటే, నీతిమంతులట భయపడి దాగి ఉంటారు. ఎవరి దుష్టులు అనంటే అవినీతిమంతులు, క్రూరత్వం కలిగిన మనుషులు, దుష్ట అభిప్రాయాలతో దుర్మార్గంగా దుష్కార్యాలు చేయుచు, చీకటిని ప్రేమించి చీకటి క్రియలను, కార్యములను జరిగించుచు, వెలుగును ప్రేమించలేక, వెలుగునొద్దకు రాలేక, వెలుగు సంబంధులుగా తేజరలేక, పరిశుద్ధతను ప్రేమించలేక జీవితకాలం అంతా కూడా చీకటిలో చిందులేస్తూ, అపవిత్రతను ఆశించి అత్యాశక్తితో జరిగిస్తూ, నీతికి విరోధంగా క్రియ చేసేవాళ్ళే ఈ దుష్టులు. ఈ దుష్టులు గనక గొప్పవాళ్ళైతే, హెచ్చించబడతా ఉంటే, వృద్ధి పొందుతూ ఉంటే, ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటే, నీతిమంతులు, సత్య సంబంధులు, పరిశుద్ధులు, భక్తిపరులు భయపడి దాక్కుంటారు
అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మరొక విచిత్రం ఏంటంటే, ఈ దుష్టులు విస్తరించినప్పుడు, ప్రబలినప్పుడు నీతిమంతులంతా దాక్కుంటారు. కానీ దుష్టులు గనక నశించిపోతే, దుష్టుల యొక్క దుర్మార్గత క్రమక్రమంగా క్షీణించిపోయి తరిగిపోతూ ఉంటే, అప్పుడు ఈ నీతిమంతులు ఏమవుతారంటే బైబిల్ అంటుంది, ఎక్కువగా ప్రబలుతారు, ఎక్కువగా అభివృద్ధి చెందుతారు. అంత మాత్రమే కాదు, ఘన మహిమలు కలిగి, సంతోష సమాధానాలు కలిగి, నీతి స్థాపన కలిగి, న్యాయస్థాపన జరిగి పట్టణాలు దీవించబడతాయి, ప్రజలు దీవించబడతారు, సమాజంలో సత్యం అనేది నిలబడి వర్ధిల్లుతా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులకు జయం కలిగిందంటే నీతి సత్యము సమాజంలో స్థాపించబడతాయి. సంతోషం సమాధానం నదిలాగా ప్రవహిస్తుంది. అలా కాకుండా అవినీతి పరులు అధికారంలోకి వస్తే, దుష్టులు ఎక్కువగా ప్రబలి వారి ఆధిపత్యం అధికముగా ఉన్నట్లయితే అన్యాయం, అక్రమం, దౌర్జన్యాలు, ఘోరాలు, నేరాలు సమాజంలో ఎక్కువైపోతాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక యేసుక్రీస్తుని నమ్మి ఆయన రక్తధారల్లో కడగబడి శుద్ధీకరించబడి ఓ స్వచ్ఛమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించుచున్న దేవుని పిల్లలందరూ, యవ్వనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, దైవజనులైనా, ఏ వయస్కులైనా సరే ప్రతిరోజు ఆశపడాల్సింది, ప్రభువుని అడగవలసింది, అందుకోవలసింది, దానిలో కొనసాగాల్సిన అనుభవం ఏంటంటే, నాకు జయము కలుగు చేయండి, నన్ను విజయోత్సవాలతో ఊరేగించండి, నా జీవితంలో జయధ్వని వినబడాలి, నేను ఎక్కడ అడుగుపెట్టినా జయోత్సవాలతో నా యాత్ర అత్యంత వైభవంగా ఆశీర్వాదకరంగా నడిపించబడాలి, నేను నిలిచే ప్రతి స్థలములో జయధ్వజం రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలి. అట్టి భాగ్యం నాకు దయచేయండి ప్రభువా. మీరు నాకు ఇచ్చే ఘనత, వైభవం, మహిమ, ఆశీర్వాదం, అధిక సంతోషం అంతే చాలు. నాకు జయం కలిగిందనుకో, అది మహాఘనత, మహా ఆశీర్వాదం, మహామహిమగల కార్యముగా నేను భావిస్తున్నాను. నా జీవితంలో దుష్టత్వం ప్రబలకూడదు, విస్తరించకూడదు, నీచమైన నికృష్టమైన స్థాయికి నేను వెళ్ళిపోకూడదు. నా బ్రతుకు కాలమంతా నీతి మార్గాలలో నడవాలి, నీతి క్రియలు కలిగి నేను జీవించాలి, నీతిమత్వం ధరించుకొని నా యాత్ర కొనసాగాలి. ప్రభువా, అట్టి కృప నాకు దయచేయమని మనం ప్రభువుని వేడుకోవాలి. నిజ జీవితంలో మనం సత్యవంతులుగా, నిర్దోషులుగా ముందుకు సాగాలి. అన్ని విషయాలలో జయధ్వజాన్ని చేతబట్టుకుని మహాఘనతను స్వతంత్రించుకుని మహిమను ధరించిన మానవత్వపు విలువలు కలిగిన వ్యక్తుల్లాగా మనం నడిపించబడాలి. ఇంతకీ మన జీవితంలో ఎప్పుడు నీతిమంతులైనటువంటి మనకి, ధైర్య సాహసాలతో నడిపించబడుతున్న మనకి, దుష్టులు నశించినప్పుడు ఎక్కువగా చేయబడుతున్న మనకి జయం కలుగుతుంది అనే మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు దినములలో 3 దేశాల నుంచి బహు విస్తారమైన సైన్యం వచ్చి మోహరించారు.
ఆ సమాచారం తెలుసుకున్న రాజు మొదట భయపడినా ఆ తదుపరి నడుం బిగించుకొని దీక్షబూని దేశమంతటా చాటింపు వేసి దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి సంగతంతా చెప్పాడు. అందరూ విన్నారు, స్పందించారు. భారంగా బాధ్యతగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ప్రవక్త మీదకి దేవుని ఆత్మ బలంగా దిగొచ్చింది. ఆత్మపూర్ణుడైనటువంటి ఆ ప్రవక్త రాజుతోనూ యెరూషలేము కాపురస్తులందరితో ఈ వర్తమానం అందించాడు. ఏమనంటే, మీలో ప్రతి ఒక్కరూ ప్రభువును నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. ప్రవక్తలను నమ్మండి, మీరు కృతార్థులవుతారు అని చెప్పాడు. వాళ్ళంతా యెహోవాని నమ్మి స్థిరపరచబడ్డారు, నిలకడగా నికరంగా నిలబడ్డారు. నడిపించే ప్రవక్తలను, దేవుని యొద్ద నుండి సమాచారాన్ని మోసుకుని వచ్చే ప్రతినిధుల మాటలు, వారి యొక్క జీవన విధానాన్ని, వాళ్ళు నడిపించే నడిపింపును నమ్మారు. ఆ మీదట వాళ్ళంతా కృతార్థులుగా మార్చబడ్డారు. ఆ తర్వాత ప్రవక్త చెప్పాడు, మీరంతా ఏం చేస్తారంటే పరిశుద్ధ అలంకారములను ధరించుకోండి, పంక్తులు పంక్తులుగా నిలబడండి. నిలబడిన తర్వాత పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నటువంటి మీరు ఏం చేస్తారంటే పాటలు పాడండి. పాటలు పాడటం మొదలు పెట్టండి. స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా నోరారా సమాజం అంతా కలిసి ఏకస్వరముతో ప్రభువుని ఆరాధించడం ఆరంభించండి. పాటలు పాడండి, స్తుతి ఆరాధన ఆరంభించండి. శుద్ధ హృదయముతో, పరిశుద్ధ అలంకారముతో ప్రభువుని నమ్మి స్థిరపరచబడి కృతజ్ఞత గల హృదయముతో దేవుని చేత నడిపించబడుతున్న మీరంతా ఈ విధంగా ప్రవర్తించండి అని ప్రవక్త చెప్తే వాళ్ళంతా ప్రవక్త మాటలకు లోబడి అందరూ చక్కగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్నారండి. పాటలు పాడటం మొదలుపెట్టారు, స్తుతి ఆరాధన ఆరంభించారు. ఇక చక్కని ఆత్మీయ వాతావరణం వారి మధ్యలో ప్రత్యక్షపరచబడింది. అప్పుడు మహిమగల దేవుడు వారి మధ్యలోనికి వచ్చి వాళ్ళు చేయాల్సిన యుద్ధం ఆయన మొదలుపెట్టి శత్రువులలో తికమక, గందరగోళం, తారుమారు కలుగు చేస్తే శత్రువులలో వాళ్ళకు వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని వాళ్ళందరూ కూడా కాపర్ల దుర్గము అనే ఒక స్థలం దగ్గర అందరూ నిశ్చేష్టులై జీవచ్ఛవాలుగా పడిపోయారు. పడిపోతే ఆ రోజు దేవుని ప్రజలకు, రాజుకి జయం, ఇశ్రాయేలీలకు జయం, యెరూషలేము కాపురస్తులకు జయం, జయముతో పాటు సంతోషం, మిక్కిలి నిమ్మళమైన స్థితి కలుగుట వాళ్ళు చూశారు. విస్తారమైన సొత్తు వాళ్ళు శత్రువుల యొద్ద ఒలుచుకొని ఆనందించారు, ఆర్భటించారు, హృదయానందంతో కేకలు వేశారు, బెరాక లోయలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. ఆ మీదట ఉత్సవముతో రాజు, యెరూషలేము కాపురస్తులు, యోధా కాపురస్తులు అందరూ కూడా యెరూషలేములోని దేవుని ఆలయానికి వచ్చి ఆ స్థలములో అందరూ ఎలుగెత్తి ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. దేనికోసం తెలుసా? జయము అనుగ్రహించినందుకు, సంతోషాన్ని కలిగించినందుకు, నెమ్మదిని కలుగజేసినందుకు, శత్రువులందరి మీద అత్యధికమైన అఖండ విజయం అనుగ్రహించినందుకు
వారు సంతోష గానాలతో కృతజ్ఞతా స్తుతులతో నిండు మనసుతో ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా జయం కలగాలి. జయం కలిగిందనుకో, ఓ ప్రక్క నలుదిక్కుల నెమ్మది వస్తుంది, మరో ప్రక్క సంతోషం కలుగుతుంది, మరో ప్రక్క ధైర్యం కలుగుతుంది, మరో ప్రక్క మీరు స్థిరపరచబడతారు, మీ కుటుంబాలు స్థిరపరచబడతాయి, మీ సంఘం స్థిరపరచబడుతుంది, మీ రాజ్యం స్థిరపరచబడుతుంది. ఎక్కడా చలించిపోకుండా, కదిలించబడకుండా, కడశ్వాస వదిలే వరకు కూడా ధైర్యంతో, నిరీక్షణతో, సంతోషముతో, శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు సాగటానికి, ప్రభువుకి సాక్షులమై తేజరెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ ప్రశస్తమైనటువంటి మంచి రాత్రి మీ వ్యక్తిగత జీవితంలో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ నీతి మార్గాలలో నిజాయితీగా నడిపించబడుతూ జయ జీవితపు బాటలో అడుగులు వేయాలి అని కోరుకునే వారికి 3 శ్రేష్టమైన మంచి విషయాలు క్రొత్త నిబంధన నుండి చెప్తాను. అందరూ ఆ మాటలు వినండి, హృదయంలో చేర్చుకోండి. ఆ మాటలు ఎత్తి ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయండి. ఖచ్చితంగా నీతిమంతులకు ధైర్యంతో పాటు జయమిచ్చి ఎక్కువగా వృద్ధి పొంది సంతోషంతో, సమాధానంతో ఆయుష్కాలమంతా ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యం దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. అందరూ సంతోషం చెప్తారు గట్టిగా ఆమేన్. జయ జీవితపు రహస్యాలు. విజయాన్ని స్వతంత్రించుకుని ముచ్చటగా 3 మార్గాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మార్గము లేదా మాట చదువుకుందాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందామండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందరూ ఒక్కసారి నోరు తీసి ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఈ వాక్య భాగములో 2 మాటలు దాగి ఉన్నాయి. ఈ వాక్య భాగంలో 2 మాటలు దాగి ఉన్నాయి. ఒకటేమో దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయిస్తారు. లోకం మీద జయం పొంది విజయోత్సవాలతో ఊరేగించబడి ధైర్యముతో మహాఘనతను స్వతంత్రించుకుంటారు అనే మాట మనం గమనిస్తాం. రెండో మాట ఏంటంటే, లోకాన్ని జయించిన ఆ విజయం ఉందే, ఆ విజయం ఏమిటి అనంటే మన విశ్వాసం. మనలో దాగి ఉన్న విశ్వాసం, మనం కలిగి ఉన్న విశ్వాసం, మనం వృద్ధి పొందుతున్న విశ్వాసం ద్వారా మన జీవితంలో విజయాన్ని మనం స్వతంత్రించుకుంటాం అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఈ మొదటి వాక్యంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న మాట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఇక్కడ లోకము అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. ఈ లోకం ఎవరిలో ఉంటుందో, ఈ లోక సంబంధమైన శరీరాశలు, నేత్రాశలు,
జీవపు డంబాలు ఎవరిలో ఉంటాయో వారిలో దేవుని ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ నిలవదు, దేవుని ప్రేమతో వాళ్ళు నింపబడలేరు, దేవుని ప్రేమ కలిగి జీవించలేరు, దేవుని ప్రేమ కలిగి అనేకులను ప్రేమించలేరు. అసలు వారిలో ఆ ప్రేమ నిలబడే అవకాశమే లేదు అని బైబిల్ గ్రంథం ఖరాఖండిగా చెప్తుంది. ప్రియులారా, మనలో లోకము, లోక మర్యాదలు, లోకేచ్ఛలు, లోక సంబంధమైన మూల పాఠాలు ఏవి కనబడకూడదు. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోకస్తుల వలె నడిపించబడే పద్ధతులు మనలో కనబడకూడదు. ఈ లోకాన్ని ఎలా జయించాలి, లోక సంబంధమైన ఈ యొక్క తుచ్చమైన కార్యాలను ఎలా జయించాలి, ఇది సాధ్యమవుతుందా? మానవత్వం కలిగినటువంటి వారికి, రక్త మాంసాలతో జీవిస్తున్న వారికి లోకాన్ని జయించడం సాధ్యమా? మనం లోకంలో ఉన్నాం, లోకస్తులతో కలిసి నివసిస్తున్నాం. మరి లోకాన్ని జయించడం సాధ్యమేనా అంటే బైబిల్లో యోహోను చెప్తున్నాడు, లోకాన్ని జయించడం అందరికీ సాధ్యం కాదు, కానీ దేవుని మూలముగా పుట్టిన దేవుని పిల్లలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, ఆత్మ సంబంధులైన దేవుని ప్రియులకు సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ప్రయత్నించండి, ప్రయాసపడండి, జయాన్ని కాంక్షించండి, విజయం దిశగా మీరు యాత్ర చేయండి. ఖచ్చితంగా జయం మీ సొంతం అయ్యేటట్లుగా దేవుడు కార్యసిద్ధి కలుగు చేస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారు అని రాయబడింది. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకాన్ని జయించడానికి గల కారణం ఏంటి? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు మాత్రమే లోకాన్ని ఎలా జయించగలుగుతున్నారు అనే వివరాలు మీకు చెప్తాను, చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందామండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చెయ్యడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. తలల పైకి చూడండి, మీకు వివరంగా చెప్తాను. యోహోను హృదయాంతరంగములో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక అద్భుతమైన సత్యాన్ని, సత్య సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని? ఒక్క వ్యక్తి, పురుషుడైనా స్త్రీ అయినా, యవ్వనస్తుడైనా పెద్దయినా, దైవజనులైనా, నూతనంగా మందిరానికి వస్తున్న విశ్వాసులైనా నీతిమంతులుగా మార్చబడి దేవుని మూలంగా గనక ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తే, క్రొత్త జన్మ కలిగి నడిపించబడితే, నూతన జన్మ అనుభవం కలిగి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడి పాతవి గతించి సమస్తము నవ నూతనంగా మార్చబడితే ఖచ్చితంగా బైబిల్ చెప్తున్న మాట, దేవుని మూలంగా పుట్టినటువంటి దేవుని పిల్లలు పాపము చెయ్యరు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 రాసి ఉంటుంది, పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చెయ్యరు, పాపము చేయజాలరు అని ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. దీని అర్థం ఏంటి అనంటే, ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టి నీతిమంతుడుగా మార్చబడి నూతన సృష్టిగా చెయ్యబడి నవనూతనమైన మార్గాల్లో
నడిపించబడితే పాపానికి తలుపులు తీయడు తన హృదయానికి. పాపము తన ఎదుట పొంచి ఉన్నప్పుడు తన జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్న పడుతూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాపాన్ని తనలోనికి ప్రవేశించకుండా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారట? తమ్మును తామే భద్రపరుచుకుంటారు, తమ్మును తామే కాపాడుకుంటారు, తమ్మును తామే పరిశుద్ధపరుచుకుంటారు. ఎటువంటి పాపపు ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఊహలు కానీ, ఉద్దేశాలు కానీ కలగకుండా, మనస్సు మలినపరచబడకుండా, హృదయం చెడిపోకుండా, శరీరం మలినం కాకుండా అనుక్షణం క్షణక్షణం నేను లోకేచ్ఛలను బట్టి పుట్టినవాడిని కాదు, రక్తాన్ని బట్టి పుట్టినవాడిని కాదు, నేను దేవుని మూలంగా పుట్టినవాడను, దేవుని బిడ్డగా మార్చబడ్డాను, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన బీజాలు నాలో ఉన్నాయి, నా జీవితకాలం అంతా నేను యేసుక్రీస్తు వలె పవిత్రంగా బ్రతకాలి, నిర్దోషిగా బ్రతకాలి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతకాలి. నేను నాలాంటి వాడు, నేను నాలాంటి భక్తి పరురాలు, పాపము చెయ్యకూడదు, పాపానికి పాల్పడకూడదు, పాపము జోలికి పోకూడదు, పాపములో పాలి భాగస్థులము కాకూడదు. ఎందుకు? దేవుని మూలంగా మనం పుట్టాం కాబట్టి మనం ఏ పాపము చెయ్యమని మనం ఎరిగి ఉండాలి, తెలుసుకుని ఉండాలి. మరి ఈరోజు దేవుని మూలంగా పుట్టి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడిన మీలో పాపం చేయకూడదనే గ్రహింపు కలిగి మీరు నడిపించబడుతున్నారా? అవకాశం వస్తే అపవిత్రతను అత్యాశక్తితో జరిగించడానికి పరుగులు తీస్తున్నారా? అదేమంటే వయసు మీద ఉన్నాం, సీము రక్తం ప్రవహిస్తుంది, ఉప్పు కారాలు తింటున్నాం, సమాజంలో ఉన్నాం, అణుచుకోలేకపోతున్నాం, వాటిని జయించలేకపోతున్నాం, వాటిని అధిగమించలేకపోతున్నాం అని మనల్ని మనం సమర్థించుకుంటా ముందుకు సాగుతున్నామా? లేదు, నేను దేవుని మూలంగా పుట్టాను, ఆయన విలువైన రక్తంతో నేను కడగబడి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడ్డాను, నేను పాపం చేయకూడదు, పాపం జోలికి పోకూడదు, పాపంలో నేను ప్రవేశించకూడదు, పాపంలో నేను నిలిచి ఉండకూడదు, నా జీవితాన్ని ఎన్ని రీతులుగా నేను భద్రం చేసుకోవాలో ఆ రీతిగా భద్రం చేసుకుని పరిశుద్ధత యందు ఘనత యందు నా యొక్క ఘటమును, నా బలహీన శరీరాన్ని ఎట్లు పవిత్రంగా కాపాడుకోవాలో ఎరిగి దేవుని చిత్తం జరిగించాలి. నా జీవితాన్ని నేనే భద్రంగా కాపాడుకోవాలి అన్న ఆశయం మనం కలిగి మనం అడుగులు వేయాలి. ప్రతి క్షణం దేవుని పిల్లల్లో ఉండాల్సిన ఆ వైరాగ్యం, ఆ రోషం, ఆ పట్టుదల ఏంటంటే నేను పాపం చేయకూడదు, నేను దేవుని మూలంగా పుట్టాను, నన్ను నేనే భద్రం చేసుకోవాలి. నా జీవితకాలం అంతా అపవాది, దుష్టుడు, పాపము, భక్తిహీనత నన్ను ముట్టకూడదు, నన్ను సమీపించకూడదు, నన్ను తాకకూడదు, ఏ శోధన నన్ను తాకకూడదు, ఏ శోధనలో నేను పడిపోకూడదు, ఏ దురభిమాన పాపములో నేను పడిపోకూడదు అనే ఆలోచనతో మనం నడుచుకోవాలి. ప్రియులారా, అక్కడ రాసిన 2 మాటలు చూడండి. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడని ఎరుగుతాడంట. మరో విచిత్రం ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తానే భద్రం చేసుకుంటున్నాడు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, తన లైఫ్ని, తన జీవితాన్ని, జీవితకాలం అంతా కాపాడుకుంటాడు. మన జీవితం, మన ఆత్మ చాలా విలువైంది. వెండి బంగారాల కంటే
మణులు మాణిక్యాల కంటే, రతనాల రోసుల కంటే, ముత్యాల మూటల కంటే మీ జీవితం చాలా విలువైనది, ప్రశస్తమైనది. వెండి బంగారాలను కాపాడుకోవటానికే ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎంత జాగ్రత్తలు వహిస్తారో, మరి మీ జీవితం ఎంత విలువైందో మీరు గుర్తుపట్టారా? ఆ విలువైన జీవితాన్ని మీరు ఎంత భద్రంగా కాపాడుకోవాలో మీకు తెలుస్తుందా? అసలు పదే పదే దుష్టుడు ముట్టడం, దుష్టుడు దర్శించడం, దుష్టుడు ప్రేరేపించడం, దుష్కార్యాలలో జీవించి జీవితాన్ని చేతులారా అపవిత్రపరుచుకోవటం జరుగుతూ ఉంది. నా మాటనండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకాన్ని జయించడానికి గల కారణం ఏంటంటే, దేవుని మూలంగా పుట్టారు కనుక వాళ్ళలో పాపపు నైజం, పాపపు మత్తు, పాపపు స్వభావాలు వారిలో కనబడవు. తమ హృదయాన్ని కఠినపరుచుకుని పాపములో పడిపోకుండా తమ హృదయాన్ని ఎప్పటికప్పుడు భద్రంగా కాపాడుకుంటారు. దుష్టుడు ముట్టకుండా భద్రం చేసుకుంటారు. కనుక వాళ్ళు రైట్ టైంలో శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని, లోకాన్ని, లోకాధికారి అయిన సాతాను శక్తులను జయించి విజయోత్సవాలతో ఊరేగించబడి మహాఘనతకు పాత్రులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. అందులో మరో చక్కని మాట రాయబడింది. అదేంటంటే, లోకమును జయించిన విజయము, ఒక్కసారి నోరు తెచ్చి చెప్తారా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే దేవుని మూలంగా పుట్టిన, నీతిమంతులుగా మార్చబడిన, సింహము వంటి ధైర్యము కలిగి ఉన్న, దుష్టులు నశించినప్పుడు నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా వృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్న మీ జీవిత యాత్రలో లోకాన్ని జయించాలి అన్న కోరిక దృఢంగా మీకున్నట్లయితే, ఆశ మీలో అధికమైనట్లయితే, మరి మీ ఆశను ఎలా నెరవేర్చుకోగలుగుతారు? మీ ఆశలు ఎప్పుడు సఫలమవుతాయి అనంటే, మీరు ఆ విజయాన్ని అందుకోవటానికి, విజయ శిఖరం చేరుకోవటానికి మీకు విలువైన విశ్వాసం అనేది అవసరం. మనకు అవసరం. విశ్వాసం లేకుండా విజయాన్ని పొందటం అసాధ్యం. లోకం మీదైనా, పాపం మీదైనా, శరీరం మీదైనా, సాతాను శక్తుల మీదైనా, శ్రమల మీదైనా, శోధనల మీదైనా, లోక సంబంధమైన ఏ కార్యాల మీదైనా జయం పొందాలనంటే విశ్వాసం అవసరం. ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన పితరుల గురించి బైబిల్లో హెబ్రీ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, విశ్వాసం ద్వారా మన పితరులు రాజ్యములను జయించిరి. ఎలా జయించారు? శత్రు సేనలను ఎలా పారద్రోలారు? శత్రు సేనల మీద అత్యధికమైన విజయం ఎలా సొంతం చేసుకోగలిగారు? శత్రువులను ఎలా ఓడించి, చిత్తుగా ఓడించి విజయోత్సవాలతో ఎలా ఊరేగించబడ్డారు? వాళ్ళు బలహీనులైనా, వాళ్ళు సామర్థ్యం లేకపోయినా, వాళ్ళకి ఆయుధ సామాగ్రి లేకపోయినా, వారి గుండెల్లో అచంచలమైన విశ్వాసం, స్థిరమైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం వాళ్ళు ధరించుకున్నారు కనుక వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా విశ్వాసముతో విజయ పతాకాలు ఎగరేస్తా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, మీకు జయించాలి అనే కోరిక గాఢంగా ఉన్నట్లయితే, అధిక మొత్తంలో ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీరు విశ్వాసములో వృద్ధి పొందుతూ ఉండాలి. ఎంతగా విశ్వాసంలో వృద్ధి పొందుతారో
అంతటి అత్యున్నతమైన విజయ శిఖరాన్ని అందుకోగలుగుతారు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మొదట మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని మూలంగా పుట్టిన దేవుని పిల్లలు, విశ్వాసములో వృద్ధి పొందినటువంటి పరిశుద్ధులు ఖచ్చితంగా లోకములో ఉన్నటువంటి సమస్త చెడు కార్యముల మీద అత్యధికమైన విజయం పొంది విజయోత్సవాలతో ఊరేగించబడి మహాఘనతకు పాత్రులుగా మార్చబడుదముగాక. రెండవ మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ మాట గమనించండి. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని, అనగా లోకాధికారిని, అబద్ధములను, దుష్టత్వమును, మోస కార్యములను, దేవునికి విరోధమైన దుష్కార్యములను, శత్రు సైన్య సమూహాలను జయించుదురు అని ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. తలల పైకి చూడండి. ఆ మాటలోని పరమార్థం మీకు అర్థమయ్యేటట్లు మీరు ప్రార్థనలో చేసేటప్పుడు ఆ మాటలు ఎత్తి చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకోవటానికి భవిష్యత్తులో ఉపయోగపడే మాట ఒకటి చెప్తాను. తలల పైకి చూడండి. మీరు దేవుని సంబంధులు, దెయ్యం సంబంధులు కాదు, అపవాది సంబంధులు కాదు, చీకటి సంబంధులు కాదు, వెలుగుదూత సంబంధులు కాదు. ఎవరు? మీలో ప్రతి వారు. పిల్లలారా, మీరంతా దేవుని సంబంధులు, దేవునికి సంబంధించిన దేవుని ప్రియులు. మీ విశిష్టత, మీ ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు మీలో నివాసం చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, రోషము గల దేవుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు మీలో ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, బహు కీర్తనీయుడు. ఆయన దేవుని సంబంధుల హృదయాలలో ఆత్మ ద్వారా నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంబంధుల హృదయాలలో నివాసం ఉన్నాడు. లోకములో ఉన్న లోకాధికారి కంటే, లోకనాథుల కంటే, ప్రధానుల కంటే, శరీరుల కంటే కూడా గొప్పవాడు మీలో ఉన్నాడు అని ఒక చక్కని మాట రాయబడి. అందుకని మీలో ప్రతి ఒక్కరూ, మీరు బలహీనులైనా, మీకు సామర్థ్యం లేకపోయినా, మీలో సమర్పణ ఉంది, మీలో గొప్ప దేవుడు, శక్తిమంతుడు ఉన్నాడు. కాబట్టి ఎంతటి పాపాన్నైనా, సాతాను శక్తులనైనా, సమస్యలనైనా, విరోధమైన దుష్కార్యాలనైనా జయిస్తారు, జయిస్తారు అని ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. జాగ్రత్తగా వినండి. మనం దేవుని సంబంధులమైతేనే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. మనం దేవుని సంబంధులమైతేనే మనం లోకాధికారిని జయించి విజయోత్సవాలతో నడిపించబడతాం. దేవుని సంబంధులలో కనిపించవలసినటువంటి కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. ABC అట్లా 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని సంబంధులలో దేవుడు నిలిచి ఉండి జయ జీవితం ప్రసాదించాలి, విజయ పదములో ఊరేగించాలి, పరిమళ సాక్ష్యం వెదజల్లేటట్లుగా మన జీవితాన్ని నడిపించాలి, పరిశుద్ధాత్ముడు వీర విజయముతో మనల్ని నడిపించాలి
అని అంటే మనం దేవుని సంబంధులుగా మార్చబడాలి. దేవుని సంబంధుల లక్షణాలు ఎలా ఉంటాయి? వీళ్ళు దేవుని సంబంధుల, దెయ్యం సంబంధుల అనేది ఎలా గుర్తుపడతాం? తెల్లబట్టలు వేసుకుంటేనా, చేతిలో బైబిల్ ఉంటేనా, చేతులు ఎత్తి ఆరాధన చేస్తేనా, బల్లారాధనలో పాలు పంపులు పొందితేనా, దేవుని సొమ్ము విషయంలో నమ్మకస్తులుగా జీవిస్తేనా, ప్రార్థనలో యథార్థంగా కనబడితేనా దేవుని సంబంధులు? మరి దేవుని సంబంధులు మనం ఎలా గుర్తుపట్టాలి? మనం దేవుని సంబంధులమో దెయ్యం సంబంధులమో మనల్ని మనం ఎలా పరీక్షించి తెలుసుకోవాలి అనే సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 8:47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకని మీరు వినటం లేదు. యేసుక్రీస్తు శరీరధారి అయ్యున్న దినములలో అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న ఇజ్రాయేలీలతో మాట్లాడుచు ప్రభు చెప్పిన మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఏమని అనంటే, మీలో దేవుని సంబంధి అయిన వాడు, మనలో దేవుని సంబంధి అయిన ప్రతి వాడు, ప్రతి ఒక్కరూ దేవుని మాటలు శ్రద్ధగా వింటారు, బాధ్యతగా వింటారు, యోగ్యమైన మంచి మనస్సుతో వింటారు, అత్యాశక్తితో వింటారు, సంతోషముతో దేవుని మాటలను తృణీకరించకుండా జాగరూకులై దేవుని మాటకు చెవియొగ్గుతారు. ఒక్కసారి ఆగి ఆలోచించండి. దేవుని మాటలు మీకు వినబడుతున్నప్పుడు, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, సన్నిధిలో దైవ సేవకుల వాక్యాన్ని బోధిస్తున్నప్పుడైనా, టీవీలో వర్తమానాలు వస్తూ ఉన్నప్పుడైనా, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడైనా, కలలో దేవుని స్వరం వినబడుతున్నప్పుడైనా, ప్రార్థనలో దైవ ప్రేరణలో నీ అంతరంగములో కొన్ని జీవపు మాటలు నీ చెవులలో మోరుమ్రోగుతూ ఉన్నప్పుడైనా ఆ మాటలు మీరు యోగ్యమైన మంచి మనసుతో వింటున్నారా? శ్రద్ధగా వింటున్నారా? దేవుని మాటకు చెవియొగ్గి ఆలకించి అంగీకరించి అవలంబించే ప్రయత్నం చేస్తున్నారా లేదా? యేసుప్రభు చెప్తున్నాడు, దేవుని సంబంధులు, దేవుడు నిలిచి ఉన్న దేవుని ప్రియులు ఖచ్చితంగా దేవుని మాటలు వింటారు, విశ్వసిస్తారు, విధేయత కలిగి నడుచుకుంటారు. అన్ని విషయాలలో దేవుని మాటలంటే పడిసేస్తారు. దేవుని మాటలు దొరకటంతోనే ఆవురావురమంట ఆసక్తితో వాటిని భక్షించి భుజించి వాటిని జీర్ణం చేసుకొని వాటిని అణువణువుల్లో పరమాణువుల్లో నింపుకొని ఆ మాటల బాటలో నడుస్తారు, ఫలిస్తారు, జ్వలిస్తారు, జీవిస్తారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు నిజంగా నీతిమంతులైతే, పరిశుద్ధపరచబడిన దేవుని పిల్లలైతే, దేవుని సంబంధులమని చెప్పుకుంటున్న పరిశుద్ధ పరివారం అయితే దేవుని మాట వింటున్నారా లేదా? దేవుని మాట వింటున్నారా లేదా? యేసుప్రభు అంటున్నాడు, మీరు దేవుని సంబంధులు కాదు మీలో కొంతమంది, అందుకే దేవుని మాటలు వింటలేదు. మీరు దేవుని మాటలు వింటే ఏమైందో తెలుసా? దేవుని మాటలు వింటే ఏమైందో తెలుసా? దేవుని మాటలు విన్నటువంటి మీరు ఎన్నటికీ చనిపోరు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో మీరు జీవము గలవారుగా మార్చబడతారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు,
దేవుని నోట నుంచి వచ్చే జీవపు మాటలతో బ్రతుకుతాడు, బలపరచబడతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తాడని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాటలు ఎవరి గుండెల్లో ఉంటాయో, ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు ఎక్కడ చచ్చిపోరు. అంటే శరీర సంబంధమైన మరణం కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణం వారి దరిదాపుల్లోనికి రాదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు దేవుని సంబంధులైతేనంటండి, లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు వానిలో ఉంటారంటండి. అందుకని త్రియేక దేవుడు వానిలో నివసిస్తున్నాడు గనక వాళ్ళు లోకాన్ని జయిస్తారు అని రాస్తుంది. మనం దేవుని సంబంధులుగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి అని అంటే, మొదట మనం దేవుని మాటలు వింటున్నామా వింటలేదా, విన్న తర్వాత విధేయత చూపుతున్నామా లేకపోతే తిరుగుబాటు చేస్తున్నామా, విన్న మాటల్ని విశ్వసించి అంగీకరిస్తున్నామా లేకపోతే అలక్ష్యం చేస్తున్నామా అనేది మనం గుర్తుపెట్టుకుని దేవుని మాటలు శ్రద్ధగా విని జీవాన్ని పొందుకొని జీవ మార్గములో నడిచి నిత్య జీవములో ప్రవేశించడానికి పాత్రులుగా మార్చబడాలి అంటే మనలో ఒక్కొక్కరు దేవుని సంబంధులుగా మార్చబడాలి. దేవుని స్తోత్ర. 2, దీంట్లో బి, దేవుని సంబంధంలో కనిపించాల్సిన మరో చక్కని లక్షణం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. ఈ మాటని అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాడు. ఇక్కడ యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని యేసుక్రీస్తు చేత ఎక్కువగా ప్రేమించబడి యేసుక్రీస్తుతో సన్నిహిత సంబంధం కలిగి నడుచుకున్న అపోస్తులుడైనటువంటి యోహాను గారు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తున్నాడు. ప్రియుడా, ప్రియురాలా, మీరు చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోండి. చెడు కార్యాలను అనుసరించొద్దు. చెడ్డ మాటలను మీ నోట పలకొద్దు. చెడుతనం మీ హృదయంలో నివసింపనీయవద్దు. ఇది చెడు కాలం, చెడిపోవటానికి ఆస్కారం ఉన్న కాలం. కాబట్టి దేవుని పిల్లలు ఈ చెడు కాలంలో చాలా జాగ్రత్త కలిగి చెడు కార్యముల జోలికి పోకుండా మంచి కార్యాలని అనుసరించాలి అని చెప్తూ ఒక చక్కని మాట చెప్పాడు. ఏమనంటే, దేవుని సంబంధి అయినటువంటి వాడు మేలు మాత్రమే చేస్తాడు, కీడు చెయ్యడు, కీడు ఎరగడు. అసలు కీడైన ఆలోచనలు కానీ తలంపులు కానీ ఉద్దేశాలు కానీ వారిలో పుట్టవు, కలగవు అని ఒక సత్యం చెప్తున్నాడు. మనం దేవుని సంబంధులమా కాదా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకొని పరిశీలించుకోవాల్సిన సమయం ఈ మంచి సమయం. ఏంటి అనంటే, దేవుని సంబంధులు ఉండే రెండో లక్షణం ఏంటంటే, దేవుని సంబంధులు ఎల్లప్పుడూ ఆయుష్కాలం అంతా మేలే చేస్తారు కానీ కీడు చెయ్యరు, కీడు చెయ్యరు. అందరికీ సమయం దొరికిన కొలది మేలు చేస్తారు. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి, సేవకులకు మేలు చేస్తారు, పరిశుద్ధులకు మేలు చేస్తారు, విధవరాండ్రకు మేలు చేస్తారు, దిక్కులేని అనాథలకు మేలు చేస్తారు, సంఘములో దారిద్ర్యతను అనుభవిస్తున్న వారికి మేలు చేస్తారు, మేలు పొందటానికి యోగ్యులైనటువంటి వారికి అవకాశం దొరికినప్పుడు చెయ్యి చాచి మేలు చేస్తారు. ఎవరు?
దేవుని సంబంధులు. మరి యేసు ప్రభు నమ్మి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు విశ్వాస జీవితంలో అనుభవం ఉంది. మిమ్మల్ని నిలబెట్టి చెప్పమంటే ఎన్నో సంగతులు చెప్తారు. యేసన్న గారి గురించి, సీనియర్ పాస్టర్ల గురించి, ఈ స్థలంలో పరిచర్య చేసిన పరిశుద్ధుల గురించి, మీకు తెలిసిన, మీరు విన్న, మీరు అర్థం చేసుకున్న సంగతులు ధారాళంగా చెప్తున్నారు. అయితే మీరు నిజంగా దేవుని సంబంధులైతే మరి దేవుని ప్రజలకు, ఆత్మ సంబంధులకైనా, అన్యజనులకైనా, భక్తిపరులకైనా, భక్తిహీనులకైనా, పాపులకైనా, పరిశుద్ధులకైనా మనం కంఠములో ఊపిరున్నంత వరకు మేలు మాత్రమే చేయాలి, కానీ కీడు చేయకూడదు. కీడు చేయవారితో ఏకీభవించకూడదు. కీడు చేయకూడదు. కీడు చేసే ప్రజలతో ఏకీభవించకూడదు. మీరు కీడు చేసిన పాపమే. కీడు చేయటానికి పూనుకున్న వారితో ఏకీభవించి ఆ కీడులో పాలి భాగస్తులుగా మార్చబడిన ఘోర పాపమే. కాబట్టి మనం ఆగి ఆలోచించాలి. ఈ పూట ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, నా కంఠములో ఊపిరినంత వరకు నీతిమంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి, దేవుని సంబంధిని నేను మేలు మాత్రమే చేస్తాను. మంచి కార్యాలను మాత్రమే అనుసరిస్తాను. మంచి ప్రవర్తన కలిగి మాత్రమే నడుచుకుంటాను. మంచి సాక్ష్యము కలిగి నడుచుకుంటాను. మంచి మాటలను మాత్రమే నా నోట పలుకుతాను. కానీ కీడు ఎవ్వరికి చెయ్యను. కీడు ఎవ్వరికి తలపెట్టను. కీడైన ఆలోచనలు కూడా నా మదిలో, హృదిలో పుట్టనీయను అని ఒక తీర్మానం చేసుకుని ఇక మీదటైనా మనం మేలు చేయొచ్చు, దేవుని సంబంధులుగా మార్చబడుదము గాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. గతంలో తెలుసో తెలియకో, సరి అయిన అవగాహన ఉండో లేకో ఎంతోమంది కీడు చేశారు. పరిశుద్ధులు కీడు చేశారు. ప్రార్థనా పరులకు కీడు చేశారు. భక్తి పరులకు కీడు చేశారు. మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారికి కీడు చేశారు. మీ మేలు కోరుకునే వారికి కీడు తలపెట్టారు. ఎన్నో రకాలుగా నష్టాన్ని, కష్టాన్ని కలిగించి అవమానపరిచి అల్లరిపోలు చేశారు. ఈరోజైనా బుద్ధి తెచ్చుకుందాం, మనసును స్థిరపరచుకుందాం. ఇక మీదట బ్రతికినంత కాలం మేలు మాత్రమే చేసి నేను దేవా నీ సంబంధిగా ఉంటానయ్యా, నాలో ఉండండి అయ్యా, నాలో ఉండండి అయ్యా, నాలో నువ్వు ఉంటేనే నేను లోకాన్ని, పాపాన్ని, సాతానుని, శ్రమలని, శోధనలను, సమస్తాన్ని జయించగలను. అబద్ధాన్ని, మోసాన్ని, కోపాన్ని, ఉద్రేగాన్ని జయించగలుగుతానయ్యా. నువ్వు నాలో లేకపోతే నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా అని మన బలహీనతలను, మన యొక్క శక్తిహీనమైనటువంటి పరిస్థితులను దేవునితో చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా మనసెరిగిన దేవుడు. మీ ఆశ, ఆలోచన, ఆశయాన్ని గుర్తుపట్టి మీరు దేవుని సంబంధులుగా జీవించాలని, మేలు మాత్రమే చేయొచ్చు, మేలైన మార్గాలలో నడుచుకోవాలని కోరుకుంటున్నారు కనుక దేవుడు ఖచ్చితంగా మీలో నివసించి మీలో ఒక్కొక్కరికి జయ జీవితం అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. దేవుని సంబంధులలో కనిపించే సుందరమైన సుగుణాలలో 3వ సుగుణం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాటలు వినడు. ఇక్కడ యోహాను ఒక అద్భుతమైన సత్య సమాచారాన్ని పరిశుద్ధులకు, భక్తులకు అందిస్తున్నాడు. ఏమని?
మనము యేసు రక్తంతో కడగబడిన మనం, నీతిమంతులుగా మార్చబడిన మనం, మనలను మనం భద్రపరుచుకున్నాం, దుష్టుడు ముట్టకుండా కాపాడుకున్నాం, విశ్వాసంతో నడుచుకున్నాం, దేవుని మూలంగా పుట్టాం, ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మంచిది. అయితే మనం దేవుని సంబంధులం కదా. దేవుని సంబంధులైనటువంటి వాళ్ళలో కనిపించే మరొక చక్కని మాట, దేవుని సంబంధమైన వాడు దేవుని మనస్సుని, దేవుని చిత్తాన్ని, దేవుని హృదయాన్ని ఎరిగి ఉంటాడు. అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు, దేవుని సంబంధులైన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా అండి? పరిశుద్ధుల మాటలు, ప్రవక్తల మాటలు, సంఘ కాపరి మాటలు, దేవుడు ఏర్పరచుకున్న అపోస్తుల మాటలు, ప్రవక్తల మాటలు, ఉపదేశకుల మాటలు వింటారు. మొదటి మాటలో చెప్పాను మీకు, దేవుని సంబంధులు దేవుని మాట అంటారని. దేవుని మాట మాత్రమే వింటే సరిపోదు, పరిశుద్ధుల మాటలు వినాలి, దేవుని ప్రతినిధుల మాటలు వినాలి, ప్రవక్తల మాటలు వినాలి, నడిపింపుకి లోబడాలి. ఒక సేవకుడు, సంఘాన్ని నడిపించే ఒక కాపరి ఒక మాట చెప్తే, ఒక గీత గీస్తే గీత జవ దాటకూడదు, మాట మీరకూడదు, నిబంధన మీరకూడదు, ఆజ్ఞ మీరకూడదు. అలా కాకుండా పరిశుద్ధుల మాటలు వింటలేదు, పరిశుద్ధుల మాటలు అంగీకరించట్లేదు, పరిశుద్ధుల మాటల్ని తిరస్కరించడం, పరిశుద్ధుల మాటల్ని లక్ష్య పెట్టకపోవటం, పరిశుద్ధుల ఆజ్ఞలను అనుసరించకపోవటం చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని సంబంధులు కాదు. బాప్తిసం తీసేసుకున్నాం, చాలా సంవత్సరాలుగా ఈ సహవాసంలో ఉన్నాం, బల్ల తీసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో అనుకుని బల్ల తీసుకుంటున్నావు, కానీ దేవుని మాటకు లోబడుతున్నావా? పరిశుద్ధుల మాటకు లోబడుతున్నావా? వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుంటున్నావా? అందరితో సమాధానంగా ఉండండి, ప్రేమ కలిగి నడుచుకోండి, నీతి మార్గాల్లో జీవించండి, ఎవరికి కీడు చేయబాకండి, ప్రతిఫలాన్ని ఆశించబాకండి, అన్యాయంగా అక్రమంగా సొమ్ముని సంపాదించుకోవాలన్న ఆలోచనలు కలిగి జీవించబాకండి. ఎన్నో మంచి మాటలే చెప్తారు. ఏ మాట మీరు చెడిపోయే మాట, మీ బ్రతుకులు చిందరమయ్యే మాట, మీరు దేవునికి దూరమయ్యే మాట, సహవాసానికి దూరమయ్యే మాట, పరలోక రాజ్యానికి దూరమయ్యే మాట, భక్తిలో దిగసారిపోయే మాటలు, ప్రార్థనలో దిగసారిపోయే మాటలు ఏ సేవకుడు పొర్రపోటున చెప్పడు. అలా చెప్తే వాడు సేవకుడే కాదు. ఏ సేవకులైనా మిమ్మల్ని హెచ్చరించినా, గద్దించినా, మీ మీద కోపపడినా, మిమ్మల్ని కోపంతో ఏదైనా ఒక మాట మీతో చెప్పినా సరే ఆ మాటల వెనుక గొప్ప ప్రేమ దాగి ఉంటుంది, బాధ్యత దాగి ఉంటుంది. బాధ్యతతో, కర్తవ్యంతో, ఉన్నత ఆశయాలతో, గొప్ప ప్రేమతోనే మీకు హెచ్చరికలు చెప్తారు తప్ప మీలో ఎవరినో ఉద్దేశించో, ఎవరినో గాయపరచాలనో, ఎవరి మనసునో నొప్పించాలనో, ఎవరినో ఏడిపించాలనో ఎప్పుడు కూడా సేవకులు ఏ మాటలు చెప్పరండి. సేవకులు మంచి మనసుతో, హృదయ భారముతో, దేవుని సన్నిధిలో పొందుకున్న మాటలు మీతో చెప్తారు. నిజంగా దేవుని సంబంధులు సేవకులు చెప్పే ప్రతి మాట విని విధేయత చూపి విశ్వాసంతో చేర్చుకుని గొప్ప విజయాన్ని సొంతం చేసుకుందురుగాక. దేవుని సంబంధులలో కనిపించవలసిన 3 చక్కని లక్షణాలు. మొదటి మాట, దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. దేవుని మాట విననివాడు దేవుని సంబంధి కాదు, నీతిమంతుడు కాదు, నీతిమంతురాలు కాదు
అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, దేవుని సంబంధి అయిన వాడు మేలు చేస్తాడు, మంచి కార్యాలను మాత్రమే అనుసరిస్తాడు, మంచి కార్యాలను మాత్రమే అనుసరిస్తాడు, మేలు మాత్రమే. ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు ఎల్లప్పుడూ మేలు చెయ్యండి, ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు మేలు చెయ్యండి. ఎందుకు? మీరు దేవుని సంబంధులు కనుక. దేవుని సంబంధులు ఎవ్వరికి కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు, కీడు చేసేవారితో చేతులు కలిపి దుర్మార్గాలకి పాలు పంపులు పొందకూడదు. మన కంఠములో ఊపిరినంత వరకు ఒకటే తీర్మానం, ఒకటే నిత్య నిబంధన, నేను మేలు మాత్రమే చేస్తాను, మంచి కార్యాన్ని మాత్రమే మనసున్న మంచి మనిషిగా అనుసరిస్తాను అని మీరు తీర్మానం చేసుకుని ఆ తీర్మానంలో నిలకడగా ఉండాలి. మూడవదిగా, పరిశుద్ధులు, అపోస్తులు, ఉపదేశకులు, సంఘ కాపరులు, నియమించబడిన దైవ సేవకులు మీకు చెప్పే ప్రతి మాట మీరు వింటే మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధంలో దేవుడు ఉన్నాడు కాబట్టి లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, కోపాన్ని, మోసాన్ని, అక్రమాలను, దేవునికి విరోధమైన ప్రతి దుష్కార్యములను అవలేలగా జయించుదముగాక. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుకుందాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:14 చివరి భాగం. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. ఇక్కడ ఈ వాక్యములో రాసిన చక్కని మాట చూడండి. యవ్వనస్తులారా, మీలో దేవుని వాక్యం, జీవవాక్యం, అగ్ని వంటి వాక్యం, బండను బద్దలు చేసే సుత్తె వంటి వాక్యం, హృదయాలను మండించే మహిమ కలిగిన మంటలాంటి అగ్ని జ్వాలల వంటి వాక్యం నిలుచుచున్నది, వాక్యం నిలుచుచున్నది. మీరు బలహీనులు కాదు, మీలో ప్రతి ఒక్కరూ బలవంతులే. మీలో ఉన్న బలము ద్వారా, మీలో నిలిచిన వాక్య బలము ద్వారా మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. నాకు బాగా నచ్చిన మాట జయించుదురు కాదు, జయించి ఉన్నారు. ఆల్రెడీ జయించేశారు దుష్టుణ్ణి, దుర్మార్గతను, దుష్టత్వమును, కుటిలతను, మోసాన్ని, మూర్ఖత్వాన్ని, అవిధేయతను, అపవిత్రతను, దేవునికి విరోధమైన ప్రతి దుష్కార్యాన్ని జయించారు. ఎలా సాధ్యమైంది అనంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం మీలో, మీ హృదయములో సమృద్ధిగా నిలుచుచున్నది. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది వాక్యం వింటారండి, వాక్యం హృదయంలోనికి వెళ్ళిద్ది, కానీ ఆ వాక్యం నిలబడతలా. వాక్యం విన్న తర్వాత, హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత మరలా ఇంకొక వాక్యాలు తీస్తున్నారు వీళ్ళు, ఇంకొక కిటికీ తలుపులు తీస్తున్నారు. ఆ కిటికీ తలుపులో నుంచి అపవాది అయినటువంటి సాతాను వచ్చి వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి వాక్యమనే విత్తనాలను, వాక్యమనే సుత్తిని, వాక్యమనే జీవాహారాన్ని, వాక్యమనే ఆయుధాలను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఇంకా ఎక్కడ బలపడతారు? వాక్య ఆహారం లేకుండా ఎక్కడ బలపరచబడతారు? ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది, మేతలేని స్థలములలోని దుప్పుల వలె వారు బలహీనులై ఉన్నారు. మేతలేని స్థలములలో తిరుగులాడే దుప్పుల వలె వారు ఆహారం లేక, మేత లేక బలహీనపరచబడ్డారు అని బైబిల్ చెప్తుంది. చూడండి, దుప్పులు, జింకలు మేత సమృద్ధిగా తింటుంటే అవి బలంగా ఉంటాయి.
ఆరోగ్యంగా ఉంటాయి, కొండల మీద చక్కగా నడవగలుగుతాయి, పరిగెత్తగలుగుతాయి, వాటి గిట్టలు కూడా చాలా పటిష్టంగా ఉంటాయి. అయితే వాటికి సరిగ్గా మేత దొరకలేదనుకోండి, ఆహారం దొరకలేదు, అవి ఏమైపోతాయి అంటే బలహీనపరచబడిపోతూ ఉంటాయి, బక్క చిక్కిపోతూ ఉంటాయి, సరిగా నడవలేవు, సరిగా పరిగెత్తలేవు, సరిగా నిలబడలేవు. క్రూర మృగాల నుండి తమ ప్రాణాలని కాపాడుకోలేక వాటికి ఆహారంగా బలిగా మారిపోయే పరిస్థితులు వస్తాయి. అలాగే రక్షించబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, పరిశుద్ధ పరివారంగా జీవిస్తున్న మనం కూడా బలహీనులుగా ఉండకుండా ఎప్పుడు బలవంతులుగా ఉండాలి అని అంటే బైబిల్ అంటుంది, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది, మీరు బలవంతులు. ఎవరిలో వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు బలవంతులు. అంతేగాని 6 అడుగులు ఉన్నాడు, మంచి దిట్టంగా ఉన్నాడు, కండబలం ఉంది, గుండె బలం ఉంది, అబ్బో బుద్ధి బలం ఉంది, జ్ఞాన బలం ఉంది, ధనబలం ఉంది, జనబలం ఉంది, వాడే బలవంతుడు అనే భ్రమలో బ్రతకబాకండి. ఎవరు బలవంతులు అంటే బైబిల్ అంటుంది, వాక్యము ఎవరిలో నిలిచి ఉంటుందో, జీవవాక్యం ఎవరిలో సమృద్ధిగా నివసిస్తూ ఉంటుందో, వాక్యం చేత బలవంతులుగా ఎవరు మార్చబడతారో వాళ్ళే ఆత్మ సంబంధమైన బలవంతులు. వాళ్ళు మాత్రమే దుష్టుని కార్యములను, సాతాను తంత్రములను జయించి విజయోత్సవాలతో ఊరేగించబడుదురుగాక. మరి అసలు దేవుడిని నమ్ముకున్నాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, వారం చర్చికి వస్తున్నాం, నెల బల్ల తీసుకుంటున్నాం, ప్రతిరోజు తప్పనిసరిగా నేను ఒక్క అధ్యాయమైన బైబిల్ చదువుతానండి, అర్థం చేసుకుంటూ చదువుతాను, అడావిడిగా కాకుండా చదివిన సంగతులను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను అన్నవాళ్ళు మీ కుడి చేతిని పైకి చూపించండి. ప్రతిరోజు నేను చెప్పే మాటలు జాగ్రత్తగానే, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్క అధ్యాయం బైబిల్ చదువుతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. అబద్ధాలు ఆడబక్కని చేతులు పడిపోతాయి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. మనం ఆ వాక్య బలము చేత మనం బలవంతులుగా మార్చబడాలి. ఆ వాక్యమే దుష్టుని జయించడానికి మనకి సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు 3 మాటలు చెప్పాను. మొదటిది ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు అని. రెండో చెప్పాను ఏమని, దేవుని సంబంధులలో దేవుడు నిలిచి ఉన్నాడు కనుక వాళ్ళు లోకాన్ని జయిస్తున్నారు అని. మూడో చెప్పాను, యవనస్తులు బలవంతులు, దేవుని వాక్యం వాళ్ళలో నిలిచింది కాబట్టి వాళ్ళు దుష్టుని తలంపులను, దుష్టుని తంత్రములను జయిస్తున్నారు అని. ఎందుకు దేవుని పిల్లలమైన మనకి జయ జీవితం అవసరం? ఆ ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అందరు చేతులు తల్లి చెప్పండి గట్టిగా. లవోదికయ సంఘపు దూతతో ప్రభు మహిమా స్వరూపేణ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏ స్థితిలో ఉంది లవోదికయ సంఘపు దూతగా పిలువబడుతున్న దేవుని సేవకులు? ఆ సంఘస్థుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు వెచ్చగానూ లేరు, చల్లగానూ లేరు. ఎలా ఉన్నారు అని అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నారు. దేవుని నోట నుండి ఉమ్మివేయబడే స్థితికి దిగజారిపోయారు. ఒకప్పుడు చాలా మండారు, ఒకప్పుడు అగ్ని
కణమలాగా అగ్నిలో నుండి తీయబడిన కొరవి వలె ఉన్నారు. ఇప్పుడేమో బొగ్గులాగా నల్లగా చల్లారిపోయిన స్థితిలోకి, నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోయారు. ఆత్మ సంబంధమైన మంట కానీ, జ్వాల కానీ, ఉద్యమం కానీ, ప్రభు కొరకు రోషంగా, వైరాగ్యంగా, ఉన్నంతకాలం నీతి నిజాయితీగా బ్రతకాలన్న ఆ వైరాగ్యం పోయి నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోయారు. వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, ఓ లవోదికయ సంగమా, సంగపు దూత, నేను జయించాను లోకాన్ని, పాపాన్ని, సాతానుని, మరణాన్ని, రాణువ వారిని, సమాధిని, సమస్తాన్ని జయించాను గనక నా పరమ తండ్రి నా కోసం ఒక పరిశుద్ధమైన మహిమగల సింహాసనాన్ని సిద్ధం చేశాడు. నా తండ్రి ఆసీనుడై ఉన్న ఆ మహిమ సింహాసనం మీద, పరిశుద్ధ సింహాసనం మీద, ధవళమైన సింహాసనం మీద నేను కూర్చున్నా. నా తండ్రితో కూడా నేను కూర్చున్నాను. మీకు ఒక అవకాశం ఉంది ఇప్పుడు కూడా. ఏంటి అవకాశం? నేను ఏ రీతిగా అయితే జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను, మీలో జయించు ప్రతి వాణిని, ప్రతి ఒక్కరిని నాతో కూడా నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. దేవునికి మహిమ కలుగునగాక. జయించిన వారందరూ కూడా తండ్రి కుమారులు ఆసీనులై ఉన్న మహిమ సింహాసనములో ఆయనతో కలిసి అదే సింహాసనం మీద, గొప్ప సింహాసనం మీద, మహిమగల సింహాసనం మీద, పరిశుద్ధ సింహాసనం మీద మనం కూడా కూర్చోవాలనుకుంటే మనం అంతా కూడా ఎట్టి జీవితం జీవించాలంటే జయ జీవితం జీవించాలి. అందుకే సొలొమోను చెప్తున్నాడు, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. మహాఘనతకు ఏంటా ఘనత అంటే గనులతో కూడా నీతిమంతులైన వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటున్నారు. అందుకే ఏబు గ్రంథంలో రాసి ఉంటుంది, దేవుడు నీతిమంతులను చూడకపోడు, వారిని గనులతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టి వారిని గణపరుచునుగాక. ఎంత చక్కని మాట అండి. మనమంతా ఈ లోక సంబంధమైన సింహాసనాల కోసమో, పదవి కోసమో, అధికారాల కోసమో, గుర్తింపుల కోసమో వెంపర్లాడకూడదు, పోరాడకూడదు, రక్తపాతం సృష్టించకూడదు. కానీ మనం అంతా కూడా మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించుకోవాలి. మన దేవునితో చిరకాలం యుగయుగాలు ఆ పరలోక రాజ్యములో మహిమగల సింహాసనం మీద ఆయనతో లీనమైపోయి ఆయన ఆసనం మీద ఆసీనులై ఉండే భాగ్యాన్ని పొందుకోవటానికి మనలో ఒక్కొక్కరికి ధైర్యంతో పాటు, విస్తరణతో పాటు, సంతోష సమాధానాలతో పాటు ఏమవసరం అంటే జయ జీవితం. ఏ జీవితం అండి? అందరు చెప్పండి గడ్డి. ఏ జీవితం? దేవుడు మీలో ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు, నీతిమంతులైన ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి అన్నిటిలో మనకు అత్యధికమైన విజయం అనుగ్రహిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనలో నీతిమంతులైన ఒక్కొక్కరికి జయము అనుగ్రహించుచున్న దేవాది దేవునికి యుగ యుగములు స్తోత్రం కలుగునుగాక.